ఇటీవల బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రిలీజ్ అయింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది. అప్పటిదాకా హిందీలో పెద్దగా గుర్తింపు లేని జేడీ చక్రవర్తికి ఇమేజ్ తేవడంతో పాటు మనోజ్ బాయ్ పాయ్ని కూడా ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఒక గ్యాంగ్స్టర్ డ్రామాని చాలా ఇంటెన్సిటీతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీర్చిదిద్దిన విధానం ఎందరికో ఆదర్శం. ఇక సత్యని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎన్ని సినిమాలు తీశారో లెక్క పెట్టడం కష్టం. అంతకు ముందు గాడ్ ఫాదర్, నాయకుడు లాంటి సినిమాల గురించి చెప్పుకునేవారు సత్య పేరుని వాటి సరసన జోడించేశారు. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత సత్య మళ్లీ థియేటర్లో చూసే అవకాశం దక్కడం పట్ల మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. రీమాస్టర్ చేసిన కొత్త ప్రింట్తో గతంలో చూడని అనుభూతిని పొందారు. ఇది స్వయాన రామ్ గోపాల్ వర్మనే కదిలించింది. ఈ సినిమా తీసే టైంలో ఉన్న నిజాయితీ ఇప్పుడు కొరవడిందని, షో చూసి ఇంటికొచ్చాక ఒక రకమైన శూన్యం, కన్నీళ్లు తనను ఆవహించాయని, ఇకపై మేల్కొని తనలో రియల్ ఫిలిం మేకర్ ని బయటకు తీసుకొస్తాను అని సుదీర్ఘమైన పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంటే సత్య జ్ఞానోదయం రామ్ గోపాల్ వర్మ మీద బలంగా పనిచేసింది అన్నమాట. సినీ ప్రియులు కోరుకుంటున్నది ఇదే. ఒకప్పుడు శివ, క్షణం క్షణం, రంగీలా, కంపెనీ, బూత్ లాంటి లైబ్రరీ సినిమాలు తీసిన వర్మ మొన్నటి ఎన్నికల వరకు ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఏదేదో సినిమాలు తీయడం ఫ్యాన్స్ ని బాధ పెట్టింది. అవసరం లేని వివాదాల మీద చిత్రాలు తీసి సొమ్ము చేసుకోవాలి అనుకోవడం మిస్ఫైర్ అయింది. మరి సత్య రేంజ్ లో కాకపోయినా కనీసం ఇది చూడొచ్చు అని అందరూ అనుకునేలా ఏదైనా తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయినా వర్మని గెస్ చేయలేం కూడా. ఇప్పుడు చూపించిన జ్ఞానోదయం నిజమైతే సంతోషమే, కానీ ఓ 2 రోజులయ్యాక తూచ్ అన్న ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు ఇక్కడ.